before writing the differences between direct taxes and indirect taxes, you have to first of all define what is a direct tax and you have to define what is indirect tax. మనకు పరీక్షలో ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులకు తేడాలు రాయండి అని అడిగినట్లయితే ముందుగా ప్రత్యక్ష పన్నులు ఒకసారి నిర్వచించాలి. యూ హ్యావ్ టు డిఫైన్ డైరెక్ట్ ట్యాక్స్. సిమిలర్లీ వాట్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ యూ హ్యావ్ టు డిఫైన్. డైరెక్ట్ గా మీరు తేడాలలోకి వెళ్ళొద్దండి. డైరెక్ట్లీ యూ షుడ్ నాట్ రైట్ ద డిఫరెన్సెస్. యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్. అవి రెండు పదాలను ఒకసారి నిర్వచించాలి మీరు. ఓకే, నౌ దిస్ యూ హ్యావ్ టు డ్రా అండ్ యూ హ్యావ్ టు రైట్ దిస్. ఇది మీరు రాయాలండి, ఖచ్చితంగా రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ ను తెలుగులో ప్రత్యక్ష పన్నులు అంటాం. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ను తెలుగులో పరోక్ష పన్నులు అంటాం. ఇవి ఫస్ట్ డిఫైన్ చేసినాకనే మీరు ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులకు సంబంధించిన టేబుల్ కొట్టాలండి. డైరెక్ట్ గా ఆన్సర్ రాయకూడదు. 10 మార్క్స్ ఉత్తగానే రావు. యూ విల్ నాట్ గెట్ 10 మార్క్స్ ఆర్ 20 మార్క్స్ ఈజీలీ. యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ట్యాక్స్ అండ్ యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. నౌ కమింగ్ టు దిస్, ముందు ట్యాక్స్ అంటే ఏంటి డిఫైన్ చేయాలి. యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ట్యాక్స్. తెలుగులో మనం ట్యాక్స్ ని ఏమంటామండి? వాట్ ఈస్ ట్యాక్స్? వెరీ గుడ్. పన్ను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పన్ను సార్. వెరీ గుడ్. పన్ను అంటాము. పన్ను తెలుగు మీడియం వాళ్ళైతే పన్ను అంటే ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించేది పన్ను. కంపల్సరీ పేమెంట్ టు గవర్నమెంట్ ఈజ్ ట్యాక్స్. ఓన్లీ గవర్నమెంట్ హ్యాస్ పవర్ టు లెవీ ట్యాక్స్, టు ఇంపోజ్ ట్యాక్స్ అండ్ టు కలెక్ట్ ట్యాక్స్. కేవలం ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుందండి, పన్ను విధించే అధికారం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు పన్ను విధించే అధికారం ఉండదు. ప్రభుత్వం మాత్రమే పన్ను విధించే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ హ్యాస్ ఏ రైట్ టు ఇంపోజ్ అండ్ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద పీపుల్. కాబట్టి యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ద ట్యాక్స్. ట్యాక్స్ ఈజ్ ఏ కంపల్సరీ పేమెంట్ టు be made to a government. It may be central government, it may be state government, or it may be local government like municipality or grama panchayat or nagar panchayat or corporation or metropolitan corporation or mahanagar nigam, whatever it may be, whatever name that you are going to give. Tax is a compulsory payment that a person has to pay to a government. పన్నులు రెండు రకాలు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అని రెండు రకాలండి. సో అవి రెండు రకాలు. యూ హ్యావ్ టు డిఫైన్. ఓకే, యూ హ్యావ్ టు రైట్ దోస్ టూ ట్యాక్సెస్. Yes please, any doubt? Is my voice not clear? Okay, వీడియో వాయిస్. okay, so don't worry. So now coming to direct taxes. ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి, పరోక్ష పన్ను అంటే ఏంటో చెప్పాలండి ముందు. డైరెక్ట్ తేడాలలోకి వెళ్ళకూడదు. ప్రత్యక్ష పన్ను, see you can see a person pays tax from own packet to the government directly. There is no mediator, there is no broker. ప్రత్యక్ష పన్ను అంటే మధ్యవర్తి యొక్క ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించే పరిస్థితి ఉన్నదానిని ప్రత్యక్ష పన్ను అంటాము. ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను. ఏ పర్సన్ పేస్ డైరెక్ట్లీ ట్యాక్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ ప్యాకేజ్ టు ది గవర్నమెంట్ without the help of a mediator, without the help of a broker, without any medium, without any support from anybody. So that is direct tax. Now coming to indirect tax. తెలుగులో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం పరోక్ష పన్ను అంటామండి. పరోక్ష పన్ను అంటే ఒక వ్యక్తి నేరుగా పన్నును ప్రభుత్వానికి చెల్లించకుండా వేరొక వ్యక్తికి తను చెల్లించవలసిన పన్ను మొత్తాన్ని ఇవ్వటం జరుగుతుందండి. ఆ వేరొక వ్యక్తి ప్రభుత్వానికి పన్ను కట్టడం జరుగుతుంది. దాన్ని పరోక్ష పన్ను అంటాం. ఏ పర్సన్ కలెక్ట్స్ ట్యాక్స్ ఫ్రమ్ కస్టమర్ అండ్ pays to government. You can see we purchase articles from a shop. The shopkeeper will pay tax for us. Not we are not going to pay tax. The shopkeeper will pay GST, goods and services tax, and he will collect the tax from us. So those taxes are known as indirect tax. It may be
VAT. Nowadays VAT is not there. In place of VAT, GST has arrived, goods and services tax. సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను కావచ్చు, ఎక్సైజ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అండి. సో పరోక్ష పన్నులో వేరొక వ్యక్తి ప్రమేయంతో పన్నును ప్రభుత్వం తీసుకోవటం జరుగుతుంది. అటువంటి వాటిని పరోక్ష పన్నులు అంటాం, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ ద ఎగ్జామినేషన్ the differences between, write the differences between direct taxes and indirect taxes question is given, means we have to define what is direct tax, we have to define what is indirect tax, you have to draw like this first of all, and then you have to go to the differences table. Is it clear, dear students? Yes sir. Okay. Yes sir. Now are you able to see this table? Yes sir. Oh, okay, right. చూడండి, ఈ టేబుల్ ప్రకారం రాయాలండి. ఖచ్చితంగా ప్రతి దానికి టేబుల్ ఉండాలి. తేడాలు అని విడిగా రాయటం సరైన పద్ధతి కాదు. ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఇది హియర్ సీరియల్ నెంబర్ షుడ్ బి దేర్. సీరియల్ నెంబర్ అని ఇక్కడ రాయండి, క్రమ సంఖ్య. పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే అంశం, తెలుగులో చెప్పాలి అంటే అంశము అంటాం. ఏ అంశాల్లో విభేదిస్తున్నాయి అనేది మనం రాయాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ది ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్. Then direct taxes, indirect taxes. Okay, now coming to first point, nature of tax. See, in case of direct taxes are mainly on income or wealth of individuals. So they are levied mainly on individuals, and that too on income or wealth of individuals. And HUF means what? What is the full form of HUF? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. వెరీ గుడ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. తెలుగులో ఉమ్మడి హిందూ కుటుంబం అంటామండి. మనము BOM లో నేర్చుకొని ఉంటాము. కర్త, ఉమ్మడి హిందూ కుటుంబానికి పెద్దవాడుగా మనం అనుకుంటాం. సో డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ఇన్కమ్ ఆర్ వెల్త్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఆర్ ఫర్మ్స్ ఆర్ కంపెనీస్. వీటి నుంచి వాళ్ళకున్న ఆదాయము లేదా వాళ్ళకున్న వెల్త్ అంటే సంపద, వాటి మీద విధించే పన్నును ప్రత్యక్ష పన్ను అంటారు. సో కమింగ్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు సాధారణంగా వస్తువుల మీద, సేవల మీద, గూడ్స్, కమాడిటీస్ ఆర్ సర్వీసెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ మెయిన్లీ ఆన్ గూడ్స్ ఆర్ కమాడిటీస్ ఆర్ సర్వీసెస్. వస్తువులు కావచ్చు, సరుకులు కావచ్చు, లేదా సేవలు కావచ్చు, వీటి మీద విధించడం జరుగుతుందండి పరోక్ష పన్నును. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్, నేచర్ ఆఫ్ ట్యాక్స్. ఇది ఆదాయం మీద కానీ సంపద మీద కానీ విధిస్తారు. ఇది వస్తువులు, సరుకులు లేదా సేవలు, వాటి మీద విధించే పన్ను పరోక్ష పన్ను. నౌ కమింగ్ టు డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్. ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్నుకు సంబంధించిన రెండవ భేదం ఉన్న అంశం డిస్ట్రిబ్యూషన్, పంపిణీ ప్రభావం. దీని యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అంటే, డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ప్రోగ్రెసివ్ అండ్ దే హెల్ప్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. ప్రోగ్రెసివ్ అంటే పురోగామి విధమైన స్వభావాన్ని కలిగి ఉంటాయండి. అంటే బాగా డబ్బున్న వాళ్ళ మీదనే పన్ను విధించడం జరుగుతుంది, పూర్తిగా పేదవాళ్ళ నుంచి పన్ను విధించడం జరగదు. దాని వలన సమాజంలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతల రూపుమాపునకు డైరెక్ట్ ట్యాక్సెస్ ఉపయోగపడతాయండి. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్ అండ్ దే హెల్ప్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రెసివ్నెస్ and they do not help in reducing the inequalities in the society. మనము పెన్ను కొనడానికి షాప్ కు పోతే షాప్ కీపర్ అడగడండి, నీకు డబ్బులు ఉన్నాయా, నువ్వు పేదవాడివా అని. పేదవాడికి ఒక డబ్బు, ఒక ధర, డబ్బులు ఉన్న వాడికి ఇంకొక ధర చెప్పడండి. కాబట్టి అసమానతలు రూపుమాపడంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు ఏ విధంగా దోహదం చేయవు. కానీ ప్రత్యక్ష పన్నులు మాత్రం సమాజంలో అసమానతలను రూపుమాపడానికి దోహదం చేస్తాయి. ఎస్, డిడ్ యూ అండర్స్టాండ్ డియర్ స్టూడెంట్స్? Yes sir. Okay. Now coming to third point of difference, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్. అంటే దీన్ని వసూలు చేయడానికి, పన్నులను వసూలు చేయడానికి నిర్వహణ వ్యయం. మనము వ్యయం, ప్రభుత్వానికి అయ్యే వ్యయం, పన్ను చెల్లించే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి అంటే కొంత వ్యయం అవుతుందండి. దేంట్లో ఎక్కువ వ్యయం అవుతుందో మనం గమనిస్తే
the administrative costs of direct taxes are more than that of indirect taxes. ఈ వసూలు వ్యయం అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో, నిర్వహణ వ్యయం ఏదైతే ఉన్నదో, ఇది ప్రత్యక్ష పన్నులలో ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వానికి వసూలు చేయడం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటారండి. పన్నులు చెల్లించవలసిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరి నుంచి పన్నులు వసూలు చేయాలంటే, కోట్లలో ఉన్న వాళ్ళ నుంచి వసూలు చేయాలంటే చాలా కష్టమైన విషయం. కాబట్టి వ్యయం ఎక్కువగా అవుతుంది. సో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, బికాస్ so many taxpayers are there in the country. Our country's population, you know, it is nearly 140 crore. So among them, several people will be paying a taxes to the government. So when from such a huge population, if the government has to collect a tax, it will be more costly affair for the government. So that is why administrative costs are more compared to indirect taxes. Whereas as you can see, in indirect taxes administrative costs will be less. So collection cost will be less for the government, because only few shops are there, only from them, only if a few service providers are there, only from them the government will have to collect tax. మన దేశవ్యాప్తంగా తక్కువ మందే షాప్ దుకాణదారులు ఉంటారు, తక్కువ మందే సేవలు అందించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయడం పెద్ద కష్టమైన విషయం కాదండి. సో దట్ ఈజ్ నెక్స్ట్ డిఫరెన్స్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్, ఫ్లెక్సిబిలిటీ అండ్ స్టెబిలిటీ. ఫ్లెక్సిబుల్ మీన్స్ వాట్? యూ కెన్ చేంజ్ ఈజీలీ. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇవి ఫ్లెక్సిబిలిటీ అంటే మనం తెలుగులో చెప్పాలంటే సరళత అండి. సరళత మరియు స్థిరత్వం. సరళత మరియు స్థిరత్వం తెలుగులో చెప్పాలి అంటే, సరళంగా ఉండటం అంటే ఈజీగా మారడానికి అనుకూలంగా ఉంటాయండి. సో ఆ విధంగా మనకు ప్రత్యక్ష పన్నులు సరళంగా సులభంగా మార్చడానికి అనుకూలంగా ఉంటవి. డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనకు ఒక్కసారి గమనిస్తే ఆదాయ పన్ను కట్టే వాళ్ళకి తెలుస్తుందండి. గత 2-3 ఏళ్లుగా కరోనా సందర్భంలో ప్రభుత్వం ఏం చేసింది, మీరు ఆదాయ పన్ను ఒరిజినల్ గా జూలై 31 వరకు కట్టేసి ఈ ఫైలింగ్ చేసేయాలి. కానీ ఇప్పుడు ఒక డిసెంబర్ 31 వరకైనా టైం ఇచ్చింది గవర్నమెంట్ గత 2-3 ఏళ్లలో. ఎందుకంటే దాంట్లో అట్లా సరళత్వం మన పరిస్థితులను బట్టి మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. సో డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, అంటే బాగా మంచిగా అందరూ మంచి స్థితిలో ఉన్నప్పుడు, ధనికమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్కువగా వసూలు చేయడానికి అవకాశం ఉంటుందండి. బికాస్ దే ఆర్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్. ఎంతమంది ధనవంతులు ఉంటే అంత ఎక్కువగా డబ్బులు వసూలు చేసే తత్వము ప్రత్యక్ష పన్నులలో ఉంటుంది. వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, these taxes help to reduce the inflationary pressure by taking away the excess purchasing power and hence they promote stability. చూడండి, స్థిరత్వము అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? తెలుగులో ఏమంటాం ఇన్ఫ్లేషన్? ద్రవ్యోల్బణము అంటామండి. నేను క్లాసులో కూడా చెప్పాను. ధరలు పెరిగే స్థితిని ద్రవ్యోల్బణము అంటామండి. మనకు ధరలు బాగా పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని వస్తువుల మీద ధరలు తగ్గిస్తుంది, జిఎస్టి తగ్గిస్తుంది, పన్నులు తగ్గిస్తుంది. ఆ విధంగా ధరలలో స్థిరత్వం తీసుకొని రావడానికి ఇవి ఉపయోగపడతాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెడ్యూస్ ద ఇన్ఫ్లేషనరీ ప్రెషర్. రెడ్యూస్ ద ఇన్ఫ్లేషనరీ ప్రెషర్. ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అంటే ధరల పెరుగుదల యొక్క ఒత్తిడిని తగ్గించటంలో పరోక్ష పన్నులు ఉపయోగపడతాయండి. ఈ ప్రత్యక్ష పన్నులేమో ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, ఇవి మీరు పరీక్షలో రాసేటప్పుడు ఇవి రెండు వేరు వేరు పాయింట్లుగా రాయండి. ఫ్లెక్సిబిలిటీ అని ఒక పాయింట్ చేయండి, స్టెబిలిటీ ఇంకొక పాయింట్ చేయండి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ కంపేర్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ లెస్ ఫ్లెక్సిబుల్ కంపేర్ టు డైరెక్ట్ ట్యాక్సెస్ అని ఈ విధంగా చేయండి. అట్లనే స్టెబిలిటీ, డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ లెస్ స్టేబుల్ వేరేస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ మోర్ స్టేబుల్ అని ఈ విధంగా రెండు పాయింట్లుగా విడగొట్టండి, గుర్తుపెట్టుకోండి. ఓకే,
పరీక్షలో రాసేటప్పుడు ఈ ప్రశ్న వచ్చినట్లయితే ఫ్లెక్సిబిలిటీ ఒక పాయింట్ చేయండి, స్టెబిలిటీ ఇంకొక పాయింట్ గా రాయండి, 2 పాయింట్లుగా రాయండి. ఆ విధంగా మీకు పాయింట్స్ అనేవి పెరుగుతాయి. అట్లానే ఇంకేమన్నా వస్తే కూడా చెప్తాను. అట్లనే డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ సెకండ్ పాయింట్ లో కూడా మీరు గమనించవచ్చు. దీస్ ఆర్ ప్రోగ్రెసివ్ అని రాయండి, దీస్ ఆర్ నాట్ ప్రోగ్రెసివ్ ఆర్ రిగ్రెసివ్ అని రాయండి. ఇది ఒక పాయింట్ చేయండి. ఇంకొకటి ఇన్ఈక్వాలిటీస్, దే హెల్ప్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అని ఇందులో రాయండి, దే డు నాట్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అని ఇంకొక పాయింట్ రాయండి. ఈ సెకండ్ పాయింట్ నే 2 పాయింట్లుగా విడగొట్టండి. యూ స్ప్లిట్ దిస్ సెకండ్ పాయింట్ ఇంటూ 2 పాయింట్స్. వన్ ఈజ్ progressive or digressive or regressive. This third point is inequalities. They help in reducing inequalities, they do not help in reducing inequalities. ఆ విధంగా 2 రకాలుగా విడగొట్టండి ఈ పాయింట్లను, మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి అలా అయితే. ఈజ్ ఇట్ క్లియర్? మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? మళ్ళా మీరు వీడియోను పాస్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నీట్గా. నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను వెంటనే. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు గ్రోత్ ఓరియంటేషన్. సో హియర్ అభివృద్ధి దృక్పథం దీంట్లో ఏ విధంగా ఉందంటే, డైరెక్ట్ ట్యాక్సెస్ దే ఆర్ మోర్ ప్రోగ్రెసివ్ అండ్ దే రెడ్యూస్ సేవింగ్స్. డైరెక్ట్ ట్యాక్సెస్ బీయింగ్ ప్రోగ్రెసివ్ రెడ్యూస్ సేవింగ్స్. అవి బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచే మనం ప్రత్యక్ష పన్నులను వసూలు చేస్తున్నాం కాబట్టి ఏమైతుందంటే, వాళ్ళలో ఉన్న పొదుపు మొత్తం నుంచి మనకు ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు ప్రజలు. బాగా ఎక్కువగా డబ్బున్న వాళ్ళు నుంచి మనం పన్నులు వసూలు చేస్తున్నాం. ప్రత్యక్ష పన్ను, ఆదాయ పన్ను కావచ్చు, సంపద పన్ను కావచ్చు వసూలు చేస్తాం. కాబట్టి వాళ్ళ యొక్క పొదుపు మొత్తం అనేది కొంత తగ్గిపోతూ ఉంటుందండి. వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దే ఆర్ మోర్ గ్రోత్ ఓరియంటెడ్. దీంతో పోలిస్తే, ప్రత్యక్ష పన్నులతోటి పోలిస్తే పరోక్ష పన్నులు అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేస్తాయి. ఎందుకంటే పొదుపు మీద మనం ఏం ప్రభావం చూపం. డబ్బున్నవాడైనా పేదవాడైనా మనం ఒకే విధంగా వసూలు చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ప్రభావం దీంట్లో ఉండదండి ఎక్కువగా. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు గ్రోత్ ఓరియంటేషన్ దేంట్లో ఉంది. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దేర్ ఇస్ మోర్ గ్రోత్ ఓరియంటేషన్, వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ దేర్ ఇస్ లెస్ గ్రోత్ ఓరియంటేషన్. ఓకే, కమింగ్ టు ట్యాక్స్ ఎవేజన్. మీకు చెప్పానండి, ఇప్పుడు presently our country's population is 141.2 crores అండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 141.2 కోట్లు అఫీషియల్ గా. చూడండి, ఇంత మంది దగ్గర నుంచి అసలు నిజంగా ఎవరి సంపాదన ఎంత ఉంది, ఎవరి ఆదాయం ఎంత ఉంది, ఎవరి సంపద ఎంత ఉంది అని లెక్కగట్టి వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయడం అనేది చాలా కష్టమైన పని అండి. అందుకనే సులభంగా మీరు పేపర్లలో చాలా సందర్భాల్లో చూస్తుంటారు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు వాళ్ళ మీద ఆదాయ పన్ను శాఖ దాడులు చేసిందని రకరకాల వార్తలు మనం చూస్తుంటాం. ఇంకా పన్ను ఎగ్గొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రత్యక్ష పన్నులలో పన్ను ఎగవేతకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో ట్యాక్స్ ఎవేజన్ ఈజ్ కంపేరిటివ్లీ మోర్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్. వెన్ కంపేర్ టు డైరెక్ట్ ట్యాక్సెస్, పాసిబిలిటీ ఆఫ్ టాక్సేషన్ ఈజ్ లెస్, ట్యాక్స్ ఎవేజన్ ఈజ్ లెస్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. పరోక్ష పన్నులలో పన్ను ఎగవేత అనేది తక్కువగా మనం గమనించవచ్చు. ఎందుకంటే మనం ముందే అనుకున్నామండి, చాలా తక్కువ మందే ఉంటారు ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నులు చెల్లింపులో ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే కొద్ది మందే షాప్ వాళ్ళు ఉంటారు, కొద్ది మందే మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తే సరిపోతుంది. కాబట్టి ట్యాక్స్ ఎవేజన్, పన్ను ఎగవేత అనేది పరోక్ష పన్నులలో తక్కువగా మనం గమనించవచ్చు. ఓకే.